నందూస్వాల్డ్ రమానందన భర్త జాగర్లముడి మధుకర్ మోసాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఒక్కతాటిపైకొచ్చిన బాధితులంతా పోలీసులను ఆశ్రయించారు. జాగర్లముడి మధుకర్తో పాటు ఆయన భార్య రమానందనపై లీగల్ ఫైట్ కు రెడీ అయ్యారు. మరోవైపు ఇంకొందరు బాధితులు ఆధారాలను బయటపెడుతున్నారు. ఇకపై సైలెంట్ గా ఉండబోమని, ఫ్రాడ్ కపుల్ సంగతి తేలుస్తామని చెప్తున్నారు. జాగర్లముడి ఫ్రాడ్ కపుల్ మధుకర్, రమానందన బాధితుల లెక్క తేలడం లేదు. ఇంకా ఎంతమంది బాధితులు ఉన్నారు అన్నది తేలాల్సి ఉంది. కొందరు మోసపోయామని చెప్పుకోలేక లోపల కుమిలిపోతున్నట్లు తెలుస్తోంది. అయితే మరికొందరు మాత్రం ఫ్రాడ్ కపుల్ మోసాలకు అడ్డుకట్ట వేయాల్సిందే అంటున్నారు. అంతేకాదు, జాగర్లముడి కపుల్ మోసాలను ఆధారాలతో సహా బయట పెడుతున్నారు. ఏం చేశారో ఏం చేయలేదో పక్కన పెడదాం. అవన్నీ ప్రూఫ్స్, ఎవిడెన్సెస్, విక్టిమ్స్ ఆల్రెడీ మాట్లాడుతున్నారు. మీరు ఎవరి కోసం, మీ విక్టిమ్స్ కోసం కాదు, నా కోసం కాదు, మీకోసం కాదు, మీ పిల్లల కోసం, మీ పేరెంట్స్ కోసం అయినా సరే బయటికి వచ్చి ఏం జరిగింది, ఏం జరగలేదు అని మాట్లాడండి. దీన్ని రిజాల్వ్ చేసుకోండి. ఆ విక్టిమ్స్ అందరికి ఏదైనా న్యాయం చేయండి. మీకు చేతనైనంత న్యాయం చేయండి. రేపు పొద్దున దీంట్లో బాగా ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు మీ పిల్లలు. అది గుర్తు పెట్టుకోండి. జాగర్లముడి ఫ్రాడ్ కపుల్ మోసాలకు పెద్ద చరిత్రే ఉంది. 2024లో వారి చేతిలో మోసపోయిన ఓ బాధితురాలు జాగర్లముడి దంపతులకు డబ్బులిచ్చిన ఆధారాలను సాక్షి టీవీకి అందించారు. జాబ్ కోసం 16 లక్షల రూపాయలు వసూలు చేసిన జాగర్లముడి దంపతులు డబ్బును ప్రైవేట్ అకౌంట్లో డిపాజిట్ చేయించుకోవడంతోనే అసలు రంగు బయటపడింది. శిరీష అనే యువతి యూకేలో జాబ్ కోసం ప్రయత్నిస్తుండగా నందూస్వాల్డ్ జాబ్ ఆఫర్ ఇచ్చింది. ఇందుకోసం 16 లక్షల రూపాయలు వసూలు చేశారు. ఉద్యోగం ఇచ్చేది యూకేలో అని చెబుతూ డబ్బులు మాత్రం హైదరాబాద్ లో ఉన్న అకౌంట్స్ కు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. 2024 డిసెంబర్లో హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఉన్న కృష్ణా జ్యువెలర్స్ పేల్స్ జెమ్స్ అకౌంట్ కు 7 లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. ఆ తరువాత ఆ ఫ్రాడ్ కపుల్ సూచనతో మరో 9 లక్షల రూపాయలను ప్రమోద్ మున్షి అనే వ్యక్తి అకౌంట్ లో డిపాజిట్ చేశారు శిరీష. పక్కా స్కెచ్ తో యూకేలో జాబ్ ఆఫర్ పేరుతో మోసం చేస్తున్న జాగర్లముడి ఫ్రాడ్ కపుల్ స్టైలే వేరు. జాగర్లముడి మధుకర్ కేవలం వాట్సాప్ కాల్ మాత్రమే మాట్లాడతారు. అది కూడా డబ్బులు ట్రాన్స్ఫర్ కోసమే. ఏ అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేయాలో చెప్పడానికి మాత్రమే ఆయన వాట్సాప్ కాల్లో అందుబాటులో ఉంటారు. డబ్బులు చేతిలో పడ్డ తరువాత జాగర్లముడి ఫ్రాడ్ కపుల్ తీరే పూర్తిగా మారిపోతుంది. డబ్బులిచ్చిన వారు ఎవరో తెలియదు అన్నట్లుగా జాగర్లముడి మధుకర్ వ్యవహరిస్తారని బాధితులు చెబుతున్నారు. ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం, వాట్సాప్ కాల్ కు రెస్పాండ్ కాకపోవడం ఆయన నైజం అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కోటి ఆశలతో యూకే చేరుకున్న వారు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు.